నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించారు మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క. అమరాబాద్, పదర, అచ్చంపేట మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మన్ననూరులో చెంచులతో ముఖాముఖి నిర్వహించారు. ఐటీడీఏలో సమర్థవంతమైన అధికారిని నియమిస్తామని హామీ ఇచ్చారు. పోడు భూములకు పట్టాలిచ్చే విషయంపై సీఎంతో చర్చిస్తామన్నారు. ఆ తర్వాత తెలుగుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికా పాఠశాలను ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి ప్రారంభించారు. ఎల్లంపల్లిలో ఎస్సీ కమిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాయలగండి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయ ఆవరణలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీతక్క. ఈ ప్రాంతానికి ఒక ప్రాధాన్యత కూడా ఉన్నది. మన ప్రాంత బిడ్డనే సీఎం అయిండు. సీఎం గారు ఎప్పుడు కూడా నేను నల్లమల్ల బిడ్డను అని ఎక్కడికి వెళ్ళినా గర్వంగా చెప్పుకుంటాడు. నల్లమల్ల అంటేనే గుర్తుకొచ్చేది సెంచు సమాజం. ఈ ప్రపంచంలోనే అత్యంత వెనుకబడి, తిండి లేకుండా, ఇల్లు లేకుండా, సరైనటువంటి వైద్యం లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సెంచు సమాజం మరి ఎప్పటి నుంచో ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు కొత్తగా వచ్చి ఇల్లులు కట్టుకున్న వాళ్ళు కాదు, కొత్తగా ఊరు కాదు. మనం ఇవన్నీ చట్టాలన్నీ తర్వాత వచ్చినాయి, కానీ ఇక్కడ సమాజం మాత్రం ఆదివాసీ సమాజం ముఖ్యంగా ఈ సెంచులు ఈ ప్రాంతంలో మొదటి నుంచి బతుకుతున్నారు. దానికోసమే ఆనాడు నెహ్రూ గారు కూడా గుర్తించి, ఇందిరమ్మ తండ్రి కానీ, ఇందిరమ్మ గారు కానీ, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కానీ గుర్తించి ఐటీడీఎల్ తీసుకొచ్చింది. ప్రత్యేక ఐటీడీఎల్ తీసుకొచ్చిందే మరి ఇంటీరియర్లో ఉన్నటువంటి ట్రైబల్స్ను డెవలప్ చేయాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని. గత 10 సంవత్సరాల నుంచి కేవలము జిల్లాలుంటే సరిపోతుంది, ఐటీడీఏలు వద్దు అనేది గత టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మూలంగా ఐటీడీఏల యొక్క పనితీరు మూలకు పడ్డది. గతంలో ఎడ్లు ఇచ్చేది, బండ్లు ఇచ్చేది, భూములు పంచేది. ఇప్పుడు అన్న కూడా, వంశన్న కూడా చాలా అనుభవాలు చెప్పారు. మీకు స్పెషల్ డిఎస్సి కానీ, స్పెషల్ చట్టాలు కానీ, స్పెషల్ ఎన్ఆర్ఈఎస్ 100 రోజుల పని కూడా తీసుకొచ్చింది కాంగ్రెసే. పోడు భూముల చట్టం తెచ్చింది కాంగ్రెసే. ఐటీడీఎల్ తీసుకొచ్చింది కాంగ్రెసే. ఎస్టీలుగా గుర్తించింది కాంగ్రెసే. రిజర్వేషన్లు అమలు చేసింది కాంగ్రెస్. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగింది.